పురుగుల బయటకు వెలిగే దీపంలా ఎంతో కాలంగా నా హృదయం తడబడుతుందడి. పంజరంలోని చిలుకల ఏకాంతంలో చాలా బాధపడి తినడి. కావలసిన ప్రతిదాన్ని మనసు విసిగిపోయిందడి. ఆహారం తినలేకపోయాను, నిద్రపోలేకపోయాను, సువాసన నచ్చలేదు, పూలు కూడా ఇష్టంగా అనిపించలేదు. మనసుకు స్థిరత్వం లేదు, ప్రతి విషయంలో గందరగోళం నిండిపోయిందడి. ఒక్క క్షణం కూడా హృదయంలో సుఖం కనిపించలేదడి. పైన పరుపుపై నేను ఒంటరిగా పడుకున్న వేళలో అమ్మను చూసిన విసుగు వచ్చిందడి. నోటికి వచ్చినదంతా ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నారు. వ్యాధిలా భయపడ్డాను. మీ అందరి బంధాలను పాలు కూడా చేదుగా అనిపించాయి. పడక కూడా బాధగా మారిందడి. అందమైన చిలుక మాటలు చెవిలో గుచ్చినట్టుగా అనిపించిందడి. 4 వైద్యులు ఇక నమ్మలేమని చెప్పారు. జ్యోతిష్కుడు గ్రహదోషం పట్టిందని చెప్పాడు. ఒకరోజు కలలో ఎవరో కళ్ళకు స్పష్టంగా కనిపించకుండా ఎవరో తెలియకుండానే నా హృదయాన్ని తాకిపోయాడడి. అడగాలని కళ్ళు తెరిచినప్పుడు అతడు కనిపించలేదు. కానీ మనసులో మాత్రం కొత్తగా ఒక ఆనందం నిండిపోయిందడి. చల్లబడినట్టయింది శరీరం సుఖంగా మారిందడి. ఇల్లు చుట్టూ అన్ని మునుపటిలాగే మనసుకు నచ్చాయడి. ఆశ పుట్టిందడి, ప్రతిదానిలో ఆనందం వికసించిందడి. భయం తొలగిపోయిందడి, అందం వచ్చిందడి. గుర్తొచ్చే ప్రతి క్షణంలో అతని చేయి తాకిన ప్రతి చోట చల్లని ప్రశాంతతలా కొత్తగా ఒక శాంతి పుట్టిందడి. మళ్ళీ మళ్ళీ ఆలోచించాను, అతడు ఎవరో మనసులో వెతికాను. కృష్ణుని దివ్య రూపం అలా కళ్ళ ముందే